నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నేను రాసిన కథని స్వయంగా నేనే మీకు వినిపించబోతున్నాను. అనుకోని పరిణయం భాగం 12. ఇవి నా ముద్దు కోసం తపిస్తున్నాయి కదూ, కానీ అంత అదృష్టం వాటికి లేదు. ఆమె పెదాల వంక చూశాడు. నిజంగానే మేఘ్ ఎక్కడ ముద్దు పెట్టేస్తాడేమోనని టెన్షన్తో ఊపిరి బిగపట్టింది ఆమె. అతడు వంకరగా నవ్వుతూ ఉర్వీని వదిలి చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. నీ వీక్నెస్ నాకు తెలిసిందిలే. ఆమెను చూసి చిలిపిగా నవ్విన భోజనానికి కూర్చున్నాడు. ఆమె అతనికి భోజనం వడ్డించి తాను వడ్డించుకోబోయింది. ఏంటి, నువ్వు కూడా నాతో పాటు తింటావా అనగానే ఆమె నిలువున తల ఆడించింది. వద్దు, బేస్ వాయిస్తో చెప్పాడు. ఎందుకు అన్నట్టు చూసింది ఆమె. నువ్వు కూడా ఇక్కడే తినాలా? ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మెక్కు. ఎలాగూ ఇంట్లో లక్ష్మమ్మకు భయపడి కలిసే తింటున్నాంగా. ఇక్కడ కూడా ఎందుకు? ఇక్కడైనా అమ్మకేమైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు అయినా నన్ను ప్రశాంతంగా తిననివ్వు విసుగ్గా అన్నాడు. సరే అన్న ఉర్వి తనకి భోజనం వడ్డించుకోకుండా మేఘకి మాత్రమే భోజనం పెట్టింది. అతడు భోజనం చేస్తున్నంతసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత చెయ్యి కడుక్కొని ఎలా వచ్చావు అన్నాడు. క్యారేజ్ సర్ది బ్యాగ్లో పెట్టుకున్న ఉర్వి క్యాబ్లో వచ్చాను అన్నది. ఇప్పుడు ఎలా వెళ్తావు ఆరగా అడిగాడు. క్యాబ్లోనే వెళ్తాను. ఎందుకిలా అడుగుతున్నారు? వెళ్ళడానికి రెడీ అయింది. నువ్వింత కష్టపడి నా కోసం భోజనం తెచ్చావు కదా, నిన్ను క్యాబ్లో పంపడం ఎందుకని అడుగుతున్నాను. సైడ్ స్మైల్ ఇచ్చాడు. అయితే గోపాల్తో మన కారులో వెళ్ళమంటారా? ఉత్సాహపడింది. తల అడ్డంగా ఊపి, గోపాల్ని నీతో పంపిస్తే నేనెలా వస్తాను? అందుకని నువ్వు చక్కగా నడుచుకుంటూ వెళ్ళు. రోజూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావు కదూ. ఊరు బోర్ కొట్టి ఉంటుంది. ఇలా నడిచినట్టు అవుతుంది. సిటీకి చూసినట్టు ఉంటుంది చెప్పి ఆమెను ఓరగా చూసి. సిటీ నాకు కొత్త, పైగా దారి తెలియదు. ఇందాక క్యాబ్లో రావడానికి ట్రాఫిక్ వల్ల గంట పైన పట్టింది. అంత దూరం నడిచి ఎలా వెళ్ళగలను అంది. అలాగా, అయితే నీకు మరో ఆఫర్ ఇస్తాను. ఏమిటో అన్నట్టు అతనిని చూసింది. చక్కగా బస్సులో వెళ్ళు. ఎలాగూ నీకు బస్ ప్రయాణం అలవాటేగా. మొన్నటి వరకు బస్సులోనేగా నీ ప్రయాణం వ్యంగ్యంగా అన్నాడు. ఆమె పేదరికాన్ని వెక్కిరించాడు. తన పర్మిషన్ లేకుండా ఇలా ఆఫీస్కి భోజనం తీసుకుని వచ్చినందుకు నాకు పనిష్మెంట్ ఇస్తున్నట్టున్నారు అనుకొని, ఏ బస్ ఎక్కాలో ఎక్కడ దిగాలో నాకేమీ తెలీదు. నేను ఈ సిటీకి కొత్త కదా, ఎలా వెళ్ళను? పోనీ ఓ పని చేయండి, మీరు బస్ స్టాప్ వరకు వచ్చి నన్ను బస్ ఎక్కించండి అంది. తెలివైనదే. నేను నీకు పనిష్మెంట్ ఇద్దామనుకుంటే నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తున్నావా? మనసులో అనుకొని, నాకు ఆఫీస్లో పనుంది, నేను రాలేను. అయినా బస్ స్టాప్ దూరమేమీ కాదు. అలా రోడ్డు మీదకి వెళ్తే బస్ స్టాప్ కనబడుతుంది. అక్కడ మన ఏరియా పేరు చెప్తే ఎవరైనా బస్ నెంబర్ చెప్తారు. ఎక్కి హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని పెదవులు విచ్చుకోకుండా నవ్వాడు. ఓరి దుర్మార్గుడా, నేను కష్టపడి నీకు ఇష్టమైన వంటలన్నీ వండి ఆఫీస్కు తీసుకొని వచ్చి కడుపు నిండా భోజనం పెడితే ఇదా నాకు నువ్వు ఇచ్చే బహుమతి? అతని ముఖం పట్టుకొని అనలేక మనసులోనే అనుకొని గుర్రుగా చూసింది. త్వరగా వెళ్ళు, అసలే లంచ్ టైం, బస్సులు సరిగ్గా ఉండవు, తొందర పెట్టాడు. ఆమె విచారంగా ముఖం పెట్టి భుజాలు వేలాడేసుకొని క్యాబిన్ డోర్ తీయబోతుంటే, నవ్వాలి అమ్మడు, అలా డల్గా ముఖం పెట్టుకొని వెళ్తే మా స్టాప్ అంతా మరోలా అనుకుంటారు. కాస్త నవ్వుతూ జాలీగా వెళ్ళు వెనక నుండి ఆమెకు సలహా ఇచ్చాడు. కానీ అది ఆమెకు ఆర్డర్ పాస్ చేసినట్టుగా అనిపించింది. ఆమె అతని వైపు తిరిగి ముఖమంతా నవ్వు పులుముకొని, ఇలానా అంది. అవును, ఇలాగే. నటించడంలో నువ్వు ఎక్స్పర్ట్వి. ఇలా చెప్తే అలా క్యాచ్ చేసి నటించేస్తావు. నీ అంత బాగా నటించడం ఎవరికీ రాదు. తన పెదాలు సాగదీశాడు. అతడు అన్నది విని వాళ్లకు పొగడ్తలా ఉన్నా ఉర్వికి మాత్రం దెప్పి పొడుపు. అతని వ్యంగ్యాస్త్రాలకి ఆమె మనసు చివుక్కుమన్నా నోరు మెదపలేదు. ఇప్పుడు నేనేమైనా అంటే మేఘ్ మరొకటి అంటాడు. అది చిలికి గానివాలలా మారి గొడవ పెద్దదవుతుంది. ఆఫీస్ సిబ్బంది ముందు చులకన అవుతాం. ఇదంతా ఎందుకు? నేను మౌనంగా వెళ్తే సరిపోతుంది అనుకొని క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి వచ్చింది ఉర్వి. ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ ఎప్పుడు భోజనం పట్టుకుని నా దగ్గరికి రావు ఆమె వెళ్ళిన వైపు చూసి అనుకున్నాడు మేఘ్. ఆమె రోడ్డు మీదకి వచ్చి 5 నిమిషాలు నడిస్తే కానీ బస్ స్టాప్ రాలేదు. ఆమె కొండాపూర్ నుండి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. ఆఫీస్ ఏమో కొండాపూర్లో ఉంది, ఇల్లేమో జూబ్లీ హిల్స్లో ఉంది. ఈ మధ్య ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని బస్సులను చాలా వరకు తగ్గించింది ప్రభుత్వం. దాంతో చాలా తక్కువ బస్సులు రోడ్డు మీద తిరుగుతున్నాయి.
అంతేకాకుండా అది భోజన సమయం. బస్టాప్లో జనాలు పలుచగా ఉన్నారు. ఉర్వి అక్కడికి వచ్చి బస్ కోసం ఎదురు చూస్తోంది. ఆమెకు ఒకవైపు ఆకలి, మరొక వైపు దాహం వేసింది. గంట గడిస్తే కానీ బస్సు రాలేదు. ఆలస్యంగా బస్సు రావడంతో నిండుగా జనాలు ఉన్నారు. అయినా ఎక్కాలి, ఇది వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకొని పక్కన వాళ్ళు తోస్తున్న అలాగే బస్ ఎక్కి సీటు లేక నిలబడింది. మరో గంట తర్వాత నీరసంతో ఇల్లు చేరింది. ఆ తర్వాత గబగబా అన్నం తినేసి నిద్ర ముంచుకురావడంతో వచ్చి మంచం మీద పడుకొని నిద్రపోయింది. సంపంగి ఉర్వికి చెప్పినట్టుగా మేఘు పెళ్ళైన తర్వాత చీకటి పడకముందే ఇంటికి వస్తున్నాడు. ఈరోజు కూడా అలాగే వచ్చాడు. అతను వచ్చేసరికి ఉర్వి అతని మంచం పైన పడుకొని నిద్రపోతూ కనిపించింది. ఈ టైంలో పడుకొని ఉందేంటి, అది కూడా నా మంచం పైన? కోపం తెచ్చుకొని ఆమెను లేపడానికి మంచం దగ్గరికి వచ్చాడు. అలా పడుకొని నిద్రపోతున్న ఆమెను అంత దగ్గర నుండి చూసేసరికి మనసు ఆగలేదు. చిలిపి ఆలోచనలు అతనిలో సందడి చేశాయి. ఆమెను చూసే కొద్దీ చూడాలి అనిపించేలా చాలా క్యూట్గా ఉంది. అలాగే చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది అని చెప్పలేని భావం ఉప్పొంగింది. ఎగసిన అలవో, ఎదలోని లయవో, కదిలే నదివో, కలిగిన కలవో అని అతని మనోభావాల వెల్లువలో తడిసింది. కుడి చేత్తో తన ఎదను రాసుకున్నాడు. ఏమిటి, నీ మనసు ఈ మధ్య శృతిమించి రాగం తీస్తోంది. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టావు అన్న విషయం ఎప్పటికప్పుడు మర్చిపోతే ఎలా? ఈమె ఎలాంటిదో తెలిసి కూడా అలా ఎలా మనసు పారేసుకుంటున్నావు? అబ్బాయి కాస్త తగ్గు, అతని చెంప తట్టింది అతని అంతరాత్మ. దాంతో అప్పటి వరకు ప్రేమగా చూసిన అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. తన ప్యాంటుకున్న బెల్ట్ తీసి దాని కొసతో ఆమె బటక్స్ మీద చిన్నగా ఒకటిచ్చాడు. దెబ్బ చుర్రుమనడంతో దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకుంటూ గబుక్కున లేచి కూర్చుంది ఉర్వి. ఆ గదిలో ఆమెకు ఎవరూ కనిపించలేదు. కళ్ళు నలుపుకుంటూ ఎవరు అంది. బట్టలు మార్చుకుంటున్న అతడు ఆమెకు ఎదురుగా నిలబడి నేనే అని కనురెప్పలు మూసి తెరిచాడు. ఏంటి ఇలా కొట్టారు? కళ్ళతోనే ప్రశ్నించింది. నా ప్లేస్లో పడుకున్నావు, అందుకే నా బెల్టు నిన్ను ముద్దు పెట్టుకుంది. భుజాలు ఎగరవేశాడు. ఓహో, మీ ఇంట్లో పడుకున్న వాళ్లను ఇలా లేపుతారా? నాకు తెలియదు మరి, ఆశ్చర్యాన్ని నటించింది. అందరినీ ఇలా లేపము, నీలాంటి వాళ్ళను మాత్రమే ఇలా అని ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తూ వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. వెళ్ళి నాకు తినడానికి ఏమైనా చేసి తీసుకొనిరా, అది కూడా 5 మినిట్స్లో ఆర్డర్ పాస్ చేశాడు. దెబ్బ కాస్త గట్టిగానే తగలడంతో తగిలిన చోట చేత్తో రుద్దుకుంటూ ఏం చేస్తే 5 మినిట్స్లో రెడీ అవుతుంది అని ఆలోచిస్తూ కిచెన్కి వచ్చింది. అక్కడ సంపంగి టీ పెడుతూ కనిపించింది. సంపంగి, మరమరాలు ఉన్నాయా? ఉంటే ఇలా ఇవ్వు. అలాగే ఒక ఆనియన్, క్యారెట్ తరిగి ఇవ్వు, అది కూడా ఫాస్ట్గా అని ఒక బౌల్లో మరమరాలు తీసుకుంది. వాటిపై కొద్దిగా సన్నసేవు, కొత్తిమీర, క్యారెట్, కీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి తరుము వేసింది. కాస్త ఉప్పు వేసి నిమ్మరసం పిండి బేల్పూరి తయారు చేసి అందమైన ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసి వాటితో పాటు మంచినీళ్లు తీసుకొని వచ్చింది. ఆమె వచ్చేసరికి మేఘ్ అప్పుడే వాష్రూమ్లో నుండి వచ్చాడు. అమ్మయ్య, కరెక్ట్ టైంకి తెచ్చాను. కాస్త లేట్ అయ్యుంటే మరో పనిష్మెంట్ ఇచ్చేవారేమో అనుకొని తను తెచ్చిన స్నాక్స్ని అతని ముందర పెట్టింది. ఇది చెయ్యమని నీకెవరు చెప్పారు? స్పూన్తో తింటూ అన్నాడు. నాకెవరు చెప్పలేదు. మీరు 5 మినిట్స్లో రెడీ చెయ్యమన్నారు. నాకు ఇది తప్ప వేరే ఐటెం గుర్తుకు రాలేదు. మీకు ఇష్టం లేదు అంటే మళ్ళీ ఎప్పుడు చెయ్యను అంది. అతనికి బేల్పూరి అంటే చాలా ఇష్టం. అనామిక US వెళ్ళకముందు మేఘు ఏ రోజైనా త్వరగా ఇంటికి వస్తే ఇది చేసి పెట్టేది. నాకు ఇష్టమైన స్నాక్ చేశావని మెచ్చుకోకుండా సర్లే బాగానే ఉంది, తినొచ్చు అన్నాడు. ఏదో తను చేసింది కాబట్టి రుచిగా లేకపోయినా తింటున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. కడూస్ మొగుడు గారికి నిలువెల్లా ఈగో, అస్సలు మెచ్చుకోరు. తన మనసుని బయట పెట్టారు. ఇష్టంగా బేలుపీరు తింటున్న అతన్ని చూసి అనుకుంది ఉరి. ఆఫీస్ నుండి త్వరగా వస్తూ పెండింగ్ వర్క్ను ఇంటికి తెచ్చుకున్నాడు మేఘ్. మేఘ్ నా మీద ప్రేమతోనే నా కోసం ఆఫీస్ నుండి త్వరగా వస్తున్నారు అనుకొని మురిసిపోయింది ఉర్వి. ఆమె కోసం వస్తున్నాడు అన్నమాట నిజమే, కానీ ప్రేమతో మాత్రం కాదు. అనామిక చెప్పడం వల్ల వస్తున్నాడు. కొత్త కోడలు ఇంట్లో ఒంటరిగా వదిలి పొద్దుపోయే వరకు ఆఫీస్లో ఉండడం కరెక్ట్ కాదు. ఎంత పని
వాళ్ళు తోడు తనకు ఉన్నా నీ తోడు చాలా అవసరం. అందుకని త్వరగా ఇంటికి వెళ్ళు. పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే ఇంటికి తీసుకొని వెళ్ళి కంప్లీట్ చేసుకో అని చెప్పింది అతని తల్లి అనామిక. ఆమె మాటను గౌరవించి మేఘ్ త్వరగా ఇంటికి వస్తున్నాడు. ఈరోజు రాత్రి కూడా భోజనాలు అయిన తర్వాత మేఘ్ ఆఫీస్ ఫైల్ ముందర వేసుకొని కూర్చున్నాడు. గదికి వచ్చిన ఉర్వి అతను పనిచేసుకుంటూ ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బాల్కనీకి వచ్చి తన ఫ్రెండ్ పావనికి కాల్ కలిపి, ఏంటే నువ్వు జాబ్ మానేశావట? ఆ విషయం నాకు చెప్పనే లేదు. ఈరోజు ఉదయం మేనేజర్ చెప్తే తెలిసింది. తనకు చెప్పకుండా ఉర్వి ఉద్యోగం మానేసినందుకు కినుకు వహించింది పావని. నువ్వు నా లగేజ్ దాంతోపాటు కొంత డబ్బు పంపిన తర్వాత నేను సెల్ ఫోన్ కొన్నాను. పాత సిమ్ నెంబర్ యాక్టివేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన మేనేజర్కి కాల్ చేశాను. సార్, నాకు ఆరోగ్యం బాగోలేదు. నేను లాంగ్ లీవ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నాను. దానికి ఆయన, నీకు జబ్బేంటి? దానికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ పంపించు. దాన్ని చూసి నీకు లీవ్ ఇయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను అన్నాడు. దాంతో నేను గతుక్కుమ. కథ కొనసాగుతుంది. నా వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.